నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీటులో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక పోస్టాఫీస్ వద్ద టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీది క్షమించే గుణం, మోడీ, అమిత్ షాలది కుట్ర గుణం, పాము కరవడానికి వస్తే దాన్ని సముదాయించి అడవిలోకి వదిలే గుణం రాహుల్ గాంధీది. అదే మోడీ, అమిత్ షాలు అయితే పాముని పట్టుకుని కొట్టి చంపుతారు. అది రాహుల్ గాంధీకి మోడీ, అమిత్ షాలకు ఉన్న తేడా. ఆర్ఎస్ఎస్ నాయకులను నేను ప్రశ్నిస్తున్నా. బీజేపీని అధికారంలోకి తెచ్చిన అద్వానీని ప్రధానమంత్రిని ఎందుకు చేయలేదు? అదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీగారు మన్మోహన్ సింగ్ గారిని 10 సంవత్సరాలు ప్రధానమంత్రిని చేశారు. మోడీ, అమిత్ షాలు ఎక్కడా? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారెక్కడా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గార్లకు మోడీ, అమిత్ షాలకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. నెహ్రూ పుట్టిన, పెరిగిన ఇళ్లను చూపిస్తూ బీజేపీ నేతలపై ఫైర్ అయిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. నేషనల్ హెరాల్డ్ విషయానికిలో బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు నేను ఒకటే సమాధానం చెప్తున్నా. రాహుల్ గాంధీ ముత్తాత మోతీలాల్ నెహ్రూ ఇంటి దర్వాజలు, కిటికీలు స్తంభాల విలువ చేయవు. మీరు చేసే అవినీతి ఆరోపణలు నేషనల్ హెరాల్డ్ పెట్టినప్పుడు మోడీ, అమిత్ షాలు పుట్టనెలేదు. స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీ నేతల పాత్ర ఏంది? స్వాతంత్ర్య సమరాన్ని ఉధృతం చేసేందుకు, ప్రజలను ఉద్యమానికి సమాయత్తం చేసేందుకు పుట్టిన పేపరే నేషనల్ హెరాల్డ్ అని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తోపాజి ఆనంతకిషన్, కూన సంతోష్, జార్జ్, బుచ్చిరాములు, కిరణ్ గౌడ్, తాహేర్, కుతుబ్, సోహెల్, ఉదయ్ భాస్కర్, మహేష్ తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి చేయాలి అని ఎప్పుడైనా ప్రధానమంత్రి మోడీ, ఎప్పుడైనా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఉందా? అంటే మీకు విలువలున్నాయా? కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. అదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీరు కండి అని నేను వద్దంటే వద్దు. దేశ ప్రజలకు ఒక మన్మోహన్ సింగ్ లాంటి నాయకుడిని ప్రధానమంత్రి చేస్తాను చేసిరు. అది సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, మీకు మోడీకి, అమిత్ షాకి, బీజేపీకి ఉన్న తేడా. నాగలోకానికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా. బీజేపీ నాయకులారా, మీరు నక్కలు. పదవుల కోసం మీరు ఎన్ని కుట్రలు చేస్తారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంత గుణం ఏంటిది? మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రిని చేసిన గొప్ప గుణం. నువ్వు అద్వానీని ప్రధానమంత్రి చేయగలవా? 15 సంవత్సరాలు అయింది. 11వ సంవత్సరం. ఈ 10 ఏళ్లలో నువ్వు ఎప్పుడైనా అద్వానీ దయతోటి బీజేపీ అధికారంకి వచ్చింది అని అద్వానీని అద్వానీ ఎప్పుడైనా ప్రధానమంత్రి చెయ్యాలని నీకు అనిపించిందా? ఆ గుణాలు నీకున్నాయా? బీజేపీ నాయకులారా, ఎక్కడ పోయింది ఆర్ఎస్ఎస్? నేను ఆర్ఎస్ఎస్ అడుగుతున్నా. ఆ రోజు అద్వానీని మీరు రథయాత్ర ద్వారా బీజేపీ కోసం వాడుకున్నారే, మరి ఈ రోజు అద్వానీ ప్రధానమంత్రి చేయడానికి ఆర్ఎస్ఎస్ ఏమి చేస్తుంది? కుటిల రాజకీయాలు, కుతంత్రాల రాజకీయాలు ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తుంది అనేది మన కళ్ళ ముందు కనబడుతున్నది. కానీ సోనియా గాంధీ ఈరోజు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, వారి నాయకత్వాన్ని అండగా మేము ఉన్నామని ఈరోజు సంగారెడ్డిలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ చేయడం జరిగింది, ఇప్పుడు చేస్తున్నాము. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వానికి యావత్ భారతదేశ ప్రజలు అండగా ఉన్నారనడానికి నిదర్శనమే ఈ యొక్క ధర్నా. ఈరోజు మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నా. రాహుల్ గాంధీ గారికి ఆస్తుల కొదవనా? రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ
సోనియా గాంధీ ఆస్తులకు వాళ్ళ లక్షల కోట్ల ఆస్తులు దేశ స్వాతంత్రం కోసం ఇచ్చిన వాళ్ళే వాళ్లకు ఈ డబ్బుల కోసం మీరు ఇరికిస్తారా? ఎంతనే నెల ఎంత 50 కోట్లు ఎంతో ఆ పేపర్లు అవకతవకలు జరిగినాయని వాళ్ళు ఆరోపించారు. మీకు ఒకటి చూపెడతా, ఫోటో చూపెడతా, చూడండి మీరు. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ, ఆయన అడ్వకేట్, స్థిరాస్తులు ఉన్నోళ్ళు. ఆయన ఢిల్లీలో, అహ్మదాబాద్, ఢిల్లీలో నెహ్రూ గారు పుట్టినప్పుడు ఎలాంటి బంగ్లాలో ఉన్నాడో మీకు చూపిస్తా ఫోటో. ఆయన ఎలాంటి బంగ్లాలో పుట్టిండు, ఏ బంగ్లాలో పెరిగిండు చూపెడతా. చూడండి, ఈ ఫోటోలో ఇందిరాగాంధీ గారి యొక్క తండ్రి రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత, ముత్తాత అంటే మోతీలాల్ నెహ్రూ, తాత అంటే జవహర్లాల్ నెహ్రూ. నెహ్రూ గారు పుట్టిన బంగ్లా ఇది. ఇది నెహ్రూ గారు పుట్టిన బంగ్లా, పెరిగిన బంగ్లా ఇది. ఇప్పుడు ఈ 2 బంగ్లాలు ఇందిరాగాంధీ గారు ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అంకితం చేశారు. ఈ బంగ్లాలన్నీ కూడా, ఈ 2 బంగ్లాలు, నెహ్రూ గారు పుట్టిన 2 బంగ్లాలు దేశ ప్రజలకు అంకితం చేశారు, ఇచ్చేసారు. మీరు పెట్టిన స్కామ్ ఇల్లు ఒక స్తంభం కాదు, ఇలా దర్వాజాలు కలుపుకుంటే అవుతాయి. ఇలా స్తంభాలు దర్వాజాలు కలుపుకుంటే ఎవరైనా బుద్ధుల్లోనే పెడతాడా? ఇది ఎవరైనా ఇంత జ్ఞానం ఉన్నదా? ఎవరైనా తెలుగులోనే పెడతాడా? అరే వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇష్టంతో దేశానికి ఇచ్చిర్రు. మీరేంద్ర ఆయన మొన్న పుట్టి ప్రధానమంత్రులు అయ్యి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద మీరు కేసులు పెడుతున్నారు ఏంద్రా? ఇది ఎక్కడ లేవురా బాబు? మీరు పెట్టిన స్కామ్ ఖర్చు ఇళ్ళ 2-3 దర్వాజాలు, ఇళ్ళ 2-3 దర్వాజాలు. ఇంత దుర్మార్గమా? ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క కుట్ర ఇంత విషమా? అందుకే ఇప్పుడనే కాదు, మీ బాడీలో, మీ బుర్రలో మొత్తం విషాలు నింపుకున్నారు. మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ గారి వరకు వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగా వాళ్ళని నాశనం చేయాలని కుట్ర చేస్తున్నది బీజేపీ, ఆర్ఎస్ఎస్ అని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నది. ఇవన్నీ నిజాలు, ఇవన్నీ నిజాలు. ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారు వెనుక అడుగు వెయ్యరు, ముందడిగే వేస్తాడు రాహుల్ గాంధీ గారు. దేశ ప్రజల కోసం, దేశ ప్రజల భద్రత కోసం, దేశ ప్రజల కోసం మరి సోనియా గాంధీ, ఈరోజు రాహుల్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి ముత్తాత ఆస్తులు దానం చేసిండు, తాత దానం చేసిండు, నాయనమ్మ ఇందిరాగాంధీ. వాళ్ళ చరిత్ర ఎక్కడ, మీ చరిత్ర ఎక్కడ? మీకు బీజేపీ నాయకులారా, మీకు ఏమన్నా చరిత్ర ఉన్నదా? మీకు ఒకటే తెలుసు, రాముని లేపాలి, ఓట్లు వేసుకోవాలి. కృష్ణుని లేపాలి, ఓట్లు వేసుకోవాలి. హనుమంతుని లేపాలి, ఓట్లు వేసుకోవాలి. ఇది ప్రజలు గమనించాలి. మీ దేశ ప్రజలు బాగుండాలని వాళ్ళ ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఈరోజు వాళ్ళు త్యాగాలు చేసిరే. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు త్యాగాలు చేస్తున్నారే. ఇది ఎవరి కోసం? దేశ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం
దేశంలోని ప్రజల కోసం త్యాగాలు చేస్తున్నారు వాళ్ళు. ఇది ప్రజలు గమనించి ఏమి రాహుల్ గాంధీ ఆయన దేవుడు మొక్కుతాడు, ఇందిరాగాంధీ మొక్కుతుంది, మొక్కింది, రాజీవ్ గాంధీ మొక్కిండు. అరే దేశంలో మీరే మొక్కుతారా? దేవుళ్ళు ఎవడు మొక్కడా? ఏం చేద్దాం? ప్రజలు అట్లా, ప్రజలకు కూడా కొంత ఇందులో తొందరపాటు ఉంది. దొంగ మాటలు పోకుండా ఈరోజు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ త్యాగాల కుటుంబం, త్యాగాల చరిత్ర. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఒక కుటుంబం, త్యాగాల చరిత్ర. బీజేపీ నాయకులారా, మీకు ఒక్క చరిత్ర ఉంటే చెప్పి మీరు నిరూపించుకోండి. అందుకే వాళ్ళకి కూడా హల్కగా దొరికింది. ఈడీని అడ్డం పెట్టుకోవాలి, ఏదో వంకలు పెట్టి కేసులు చేయాలి, మొత్తం మీద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టాలి. ఇవన్నీ కుట్రలు, వెన్నుపోటు. వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు వెనుక నుంచి ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, RSS ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని ముందు నుంచి కొట్లాడలేక వెనుక నుంచి పొడిచి చంపాలని చూస్తున్నది రాజకీయంగా అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంత మంచి కుటుంబాన్ని, త్యాగాల కుటుంబాన్ని, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, త్యాగాల కుటుంబం, ఒక్కరోజు కూర్చుడు మీద ఇడవలేని మీరా ఆ కుటుంబం గురించి మాట్లాడేదని అడుగుతున్నాం. విలువలు లేని రాజకీయం, నీతి నిజాయితీ లేని రాజకీయం ఈరోజు కేంద్రంలో బీజేపీ, మోడీ, అమిత్ షా చేస్తున్నారు. ఇది దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు గమనించాలి. కాబట్టి ఈరోజు సంగారెడ్డిలో, దేశం మొత్తంలో ఈరోజు సంగారెడ్డిలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్ ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి మద్దతుగా, వారి నాయకత్వంలో బలంగా ఉండాలని, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు వాళ్ళకి అండగా ఉన్నారని, దేశ ప్రజలు వారికి అండగా ఉన్నారు. అందులో భాగమే ఈరోజు సంగారెడ్డి పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. వాళ్ళ గుణము, శత్రువును కూడా వాళ్ళు నష్టం చేయరు. ఆ గుణము, వాళ్ళ పుట్టుక, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ పుట్టుక దేశ ప్రజలే కాదు, శత్రువు కూడా వాళ్ళు నష్టం చేయరు. శత్రువు కూడా ఏమి అనరు వాళ్ళు. ఒకవేళ అట్లా చేసేది ఉంటే ఆ రోజు మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద మరి ఆ రోజు ఈడీ వాళ్ళని ఉపయోగించకపోరా. కానీ ఆ గుణం వాళ్ళకి కాదు, ఆ గుణగణాలు వాళ్ళకు లేవు. పాము కరువనికి వస్తే కూడా పామును కూడా సంజాయించి పంపించే గుణము సోనియా, రాహుల్ గాంధీ అని నేను తెలియజేస్తాను. ఎవరికి అందరు కొడతారు, అమిత్ షా కూడా కొడతాడు. కానీ